మానవుడు తన యొక్క జీవిత విధానంలో ఎప్పుడు కూడా తాగుడుకు బానిస కావద్దు. అదేవిధంగా మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం వ్యసనాలలో మనలను నష్టపరిచేటటువంటిది తాగుడే. అందుకోసం తాగుడు అనేటటువంటి దాన్ని మొదటనే దూరం పెట్టాలి. ఈ యొక్క మత్తు పానీయాలను ఎప్పుడు కూడా సేవించరాదు. అంటే మొదటగా కొంచెం కొంచెం అలవాటు కావడం జరుగుతుంది. అంటే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లేకపోతే దోస్తానంలో ఈ యొక్క తాగుడుకు అలవాటు అవుతారు. అలా తాగుడుకు అలవాటు పడిన మనిషి తన యొక్క జీవితంలో ఎన్నో కోల్పోతాడు. మొట్టమొదటగా కుటుంబంలో ఎవరు కూడా విలువ ఇవ్వరు. తన సొంత తల్లిదండ్రులే విలువ ఇవ్వకుండా అయిపోతారు. అదేవిధంగా భార్యాపిల్లలు కూడా దగ్గరికి రానివ్వరు. ఎందుకోసం అంటే తాగుడు అనేటటువంటిది అంత బానిసతనంగా మార్చుకుంటుంది. అందుకోసం మొట్టమొదటనే మన జీవిత విధానంలో మనం ఏ పని చేయాలన్నా కూడా మంచి చెడు ఆలోచన చేసి చేయాలి. అంతేకాని మరి తాగడం వలన మన యొక్క ఆరోగ్యం అనేటటువంటిది కూడా దెబ్బతింటుంది. మన మంచిగున్నన్ని రోజులు అందరు పట్టించుకుంటారు, కానీ మరియు తాగుడుకు బానిస అయిన తర్వాత సమాజంలో ఎవరు కూడా మనల్ని లెక్క చేయరు. ఎందుకోసం అంటే వీడు తాగుబోతూ, వీనికి డబ్బులు ఇచ్చినా కూడా కుటుంబాన్ని పోషించలేడు, మరి అన్నీ కూడా తాగుడికే ఖర్చు చేస్తాడు అనే విధానం ప్రతి ఒక్కరి లోపల కలుగుతుంది. అదేవిధంగా జబ్బులు వచ్చిన తర్వాత కూడా ఎవరు పట్టించుకోకుండా వీడు ఉంటే ఏం పోతేనేం, అదేవిధంగా ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, కుటుంబాన్ని పోషించలేడు అనేటటువంటి పేరు పడిపోతుంది. అందుకోసం మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యాలు దెబ్బతింటాయి. నీ తల్లిదండ్రులకు దూరం అయిపోతావు, నీ యొక్క భార్యాపిల్లలకు దూరం అవుతావు. వాళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం అదేవిధంగా తాగినటువంటి మనిషి ఏం చేస్తున్నాడో కూడా వానికి తెలియదు. తాగొచ్చి మరియు భార్యను కొట్టడం, పిల్లలను కొట్టడం, అదేవిధంగా అన్ని చెడ్డ పనులు చేయడం జరుగుతుంది. పోనీ భార్య మంచిగా చెబుదామని వెళ్తే ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టడం చేస్తాడు. అవసరం అనుకుంటే చంపేస్తాడు కూడా. పిల్లలను కూడా చంపేస్తాడు. ఇప్పుడు నడుస్తుంది సమాజంలో, మనం ఎన్నో చూస్తున్నాం, వింటున్నాం. అంటే తాగుడు అనేటటువంటి పదార్థం వలన మనిషి ఒక మృగంలా తయారవుతున్నాడు. తన యొక్క పిల్లలను ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి, తన భార్యను ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి, తన తల్లిదండ్రులను ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే మెదడు పనిచేయదు, అదేవిధంగా నరాలు పనిచేయవు. ఎప్పుడూ మత్తులో తేలిపోతుంటాడు. అందుకోసమే మనిషి ఈ విధమైనటువంటి అధోగతి పాలవుతున్నాడు. ఒక పెద్దరికం అనేటటువంటిది పోతుంది. తాగుడు వలనే ఏం మాట్లాడాలో తెలియక, తను ఏం చేస్తున్నాడో తెలియక తన యొక్క సొంత వాళ్ళకే దూరం అయిపోతుంటాడు. తన సొంత వాళ్ళే దూరం పెడతారు. మరి అలాంటి పరిస్థితిలోకి దిగజారుతాడు మనిషి.
అందుకోసం ముఖ్యంగా మొట్టమొదటే ఎవరు పిలిచినా కూడా, తాగమని అడిగినా కూడా తాగకుండా ఉండాలి. అంటే ఫస్ట్ మొట్టమొదట చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మనిషి. మరి ఒక్కసారి అలవాటు అయిపోయిందంటే మరియు ప్రతిరోజు కావాలనే ఉంటుంది. ఆ టైం అయిందంటే ఇంకా ఎప్పుడు తాగాలి, ఎప్పుడు పైసలు పోగొట్టుకోవాలి అనే ఆలోచనే తప్ప 10 రూపాయలు వెనక్కి వేసుకోవాలి, నా పిల్లలు ఉన్నారు, నా సంసారం ఉన్నది, అదేవిధంగా నా ఆరోగ్యం మంచిగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు మాత్రం ఉండవు. ఎందుకంటే ఆ టైంకు తాగాలి అంతే. ఆ టైంకు తాగితే మనకి సంతోషం. అంటే ఈ తాగుడు వల్లనే అనేక విధాలైనటువంటి మనిషి చెడిపోతున్నాడు. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా చెడగొడుతున్నారు కొంతమంది. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క తాగుడే. వాయు వరుసలు లేకుండా పోతున్నాయి, మనిషి పశువు అయిపోతున్నాడు. మరి దీనికి కారణం ఏంటంటే తాగుడే. ఈ యొక్క తాగుడుకు అడ్డుకట్ట వేయాలి. అడ్డుకట్ట వేయాలంటే మనిషి మంచిని ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నాం, మన యొక్క పరిస్థితి ఏంది అనేటటువంటి ఆలోచన చేసినట్లయితే మానవుడు మంచి అలవాట్లతో ఉంటే ఈ లక్షణాలు ఏర్పడవు. అంతేకాని జీవితంలో ఎప్పుడు కూడా తాగుడుకు బానిస కాకూడదు. దానివలన అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు ఏర్పడి, అదేవిధంగా లివర్ చెడిపోవడం, క్యాన్సర్ రావడం, నరాలు దెబ్బతిని అదేవిధంగా పక్షవాతం రావడం, కంటి చూపు మందగించడం, అంటే ఇలాంటివి ఎన్నో రోగాలు వచ్చేస్తాయి. మన బాడీ ఒకదానికి వీక్నెస్ అయిందంటే ఎన్నో రోగాలు కూడా అటాక్ అవుతాయి. అయిన తర్వాత మన వాళ్ళు కూడా ఎవ్వరు పట్టించుకోరు. తల్లిదండ్రులు పట్టించుకోరు, భార్య పిల్లలు పట్టించుకోరు, దూరంగా పెట్టేస్తారు. ఎందుకోసం అంటే వీడు బతికున్నన్ని రోజులు మమ్మల్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకోవాలి. తల్లిదండ్రులను ఎప్పుడు తిట్టడమే, భార్యా పిల్లలను తిట్టడమే, కొట్టడం, ఇవల్లా చేసిండు. ఇటువంటి వాడిని ఎలా చూడాలి మంచిగా అనే ఆలోచన వాళ్ళ లోపల కలుగుతుంది. కలిగి మన దగ్గరికి రారు, చూడరు. మరి అలాంటప్పుడు నీ యొక్క పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకోవాలి. నీ యొక్క జీవితం ఏందో తెలుసుకోవాలి. నీవు పడే బాధలు తెలుసుకోవాలి. మన ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడేమో నీ యొక్క ఆరోగ్యాన్ని నీవే చెడగొట్టుకుంటావు. మళ్ళీ నీకు మంచి చెడ్డలు చూసేటటువంటి వాళ్ళు ఎవరు? అందరినీ తిడితివి. మరి ఎలాంటప్పుడు ఏ విధంగా నిన్ను మంచిగా చూసుకుంటారు మీ వాళ్ళు కానీ? అదేవిధంగా సమాజంలో నీకు మంచి విలువ లేకుండా పోయి, సమాజం కూడా చిన్నచూపు చూడబట్టి వీడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, ఇంట్లో గొడవలు పెడుతూనే ఉంటాడు అనేటటువంటి ఆలోచనలు కలుగుతాయి. తాగుడుకు బానిసై మరి విపరీతంగా తాగి భార్యా పిల్లలను చంపుకునేటటువంటి పరిస్థితిలోకి వచ్చాడు మానవుడు. అంటే తాను ఏం చేస్తున్నాడో తెలియక తన సొంత భార్య పిల్లలను కూడా చంపేటటువంటి పరిస్థితికి వచ్చాడు. అందుకోసం తాగుడు మంచిది కాదు.
తాగి నీ సొంత వాళ్ళను నువ్వు దూరం చేసుకోకు. వాళ్ళు పోయినాక నువ్వు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నీ భార్య పిల్లలు మంచిగా ఉంటే నువ్వు తాగొచ్చినా ఇంత అన్నమన్నా పెడతారు. కానీ వాళ్ళనే చంపుకొని నువ్వేం సాధిస్తావు? అందుకోసం తాగుడుకు దూరంగా ఉండి నీ యొక్క భార్యా పిల్లలను కాపాడుకో, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో, సమాజానికి మంచిగా గౌరవంగా ఉండు, వాళ్ళతోని మంచిగా ఉండు. అప్పుడు ఈ లోకం హర్షిస్తుంది, ఈ సమాజం హర్షిస్తుంది. నీ యొక్క తల్లిదండ్రులు సంతోషపడతారు, నీ భార్యా పిల్లలు సంతోషపడతారు. అంటే మా వాడు అంటే అప్పుడు తాగుతుండలే కానీ ఇప్పుడు మంచిగా అయిండు, అదేవిధంగా ఎలాంటి చెడు పనులు చేస్తలేడు అని నీ కుటుంబం దగ్గరికి తీస్తుంది. అంతేకాని నీవు ఇలాగే పోతే నీ యొక్క జీవితం కూడా పోతుంది. అందుకోసం ముఖ్యంగా మనిషి వ్యసనాలకు దూరంగా ఉండాలి, తాగుడుకు ఎప్పుడు కూడా బానిస కావద్దు. మంచి జీవన విధానంలో అందరితోని మంచిగా అనిపించుకోవాలి. నీవు ఆదర్శంగా ఉండి నీ యొక్క పిల్లలకు ఆదర్శంగా ఉండాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అటువంటి వాడే మంచి మనిషి. అందుకోసం తాగుడు మానాలని గురించి ఈ యొక్క చిన్న సందేశం.